విశాఖలో ఎప్పటి నుంచో డ్రగ్స్ మాఫియా జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ గంజాయి డ్రగ్స్ పట్టుపడినా వాటి మూలాలు విశాఖలో కనిపిస్తున్నాయని విమర్శించారు ఆయన. విశాఖలో ఈ నెల పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుపడితే సిబిఐ విచారణ చేయడానికి అవకాశం ఇవ్వలేదన్నారు. ఇక ఈ కేసులో సిబిఐ విచారణ చేస్తుంటే స్థానిక పోలీసులు ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో సీఎం జగన్ పాత్ర ఉందని గండి బాబ్జీ ఆరోపించారు. ఈ విషయాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం మాకుంది కాబట్టి మేము ముందు ఈరోజు కూర్చున్నాం. ముఖ్యంగా మన విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో అనుకుంటున్నాం కానీ ఎప్పటి నుంచో జరుగుతున్న డ్రగ్స్ మాఫియా మీ అందరికీ తెలిసిందే. ఎక్కడ డ్రగ్స్ కానీ లేకపోతే గంజాయి కానీ ఇక ఏవైనా పట్టుబడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం హెడ్ క్వార్టర్గా ఈ డ్రగ్స్ మాఫియా తయారైంది. సో ఈ మధ్యనే మీరు అందరూ చూశారు, విశాఖపట్నంలో 25,000 కేజీలు 16వ తారీఖున పట్టుబడితే అది 25వ తారీఖు వరకు కూడా సిబిఐ అధికారులు రైడ్ చేద్దామంటే కనీసం వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా లోకల్ పోలీసు వారిని అడ్డుకొని ఈ మాఫియా తాలూకా తతంగాన్ని మాయ చేయడానికి ఈ ప్రభుత్వం పెద్దలు ప్రయత్నం చేశారనేది మీ అందరికీ తెలుసు. సో దీంట్లో పూర్తిగా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి హస్తం కూడా ఉందనేది మేము చెప్పక తప్పదు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి. ముఖ్యంగా ఈవేళ విశాఖపట్నం ప్రాంతంలో ఏ కాలేజీలో చూసినా డ్రగ్స్ పిల్లలు అలవాటు చేసుకుని ఒక పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్